హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్‌కుమార్ 535 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఈరోజైతే నేను వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల అయితే నేను వీడియోస్ షేర్ చేయలేకపోయాను. ఇదైతే 2 మంత్స్ ముందు పౌర్ణమి వీడియో అనమాట. ఓల్డ్ వీడియోస్ నా దగ్గర ఒక 2, 3 వీడియోస్ అయితే ఉన్నాయి. అవైతే నేను ఇప్పుడు షేర్ చేశాను. ఆ తర్వాత అయితే న్యూ వీడియోస్ అనేది మీకు షేర్ చేశాననమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ పౌర్ణమి అని చెప్పాను కదా! ఆ పౌర్ణమి తర్వాత అయితే నాకు మొబైల్ అనేది పోయిందనమాట. సో, అందుకనేసి వీడియోస్ నేను అప్‌లోడ్ చేయలేకపోయాను. ఆ తర్వాత కూడా నాకు కొంచెం టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అయితే లేట్ అయింది. ఇక్కడైతే నేను పౌర్ణమి కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటి ముందరంతా క్లీన్ చేసి, నైటే ముగ్గంతా పెట్టేశాను. సో, నైట్ షూట్ చేసినప్పుడు ఆ వీడియోలో క్లారిటీగా తెల్లేదు కాబట్టి, సో, మార్నింగ్ అయితే కొంచెం వెలుతురొచ్చిన తర్వాత ముగ్గులది చూపించాను. ఆ తర్వాత అయితే ఇక్కడ దేవుని రూమ్‌లో మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. నా దగ్గర అయితే చామంతి పూలు మాత్రమే ఉన్నాయి. సో, అందుకనేసి ఇక్కడ చామంతి పూలకు మధ్యలో కుంకుమతోటి బొట్టయితే పెట్టి పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను అమ్మవారికి నైవేద్యంగా అటుకుల పాయసం అంటే బెల్లంతోటి చేసినటువంటి అటుకుల పాయసం అయితే చేసి పెట్టాను. నేను ఒకటి చేశామనుకున్నాను. కానీ ఇంకొకటి అయిందనమాట అది. ఫస్ట్ అయితే ఇక్కడ మనము పూజ అనేది ప్రశాంతంగా చూద్దాము. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
సో ఇదండి ఇవాళ వీడియోలో నేను నైవేద్యంగా అటుకుల పాయసం అనేది చేసి పెట్టానని చెప్పాను కదా. అటుకుల పాయసం అనేది నేను బెల్లం అన్నం చేశారు కదా, సో ఆ స్టైల్లో చేద్దామనేసి అనుకున్నాను. బట్ అయితే కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది నేను వేయలేదు కాబట్టి సో అది పాయసం లాగా తయారైందనమాట. నెక్స్ట్ టైం అయితే నేను ఆ నైవేద్యం అనేది బెల్లం పొంగల్ లాగా మనం బియ్యం బదులు ఈ అటుకులు అనేది ఎలా వాడాలి అని అనేసి అయితే మీతో షేర్ చేస్తాను. ఈ రెసిపీ అయితే కొంచెం అటు ఇటు అయింది. సో అందువల్ల నేను ఈ రెసిపీని మీకైతే షేర్ చేయలేదు. వీడియో అయితే షూట్ చేశాను కానీ రెసిపీ అనేది షేర్ చేయలేదన్నమాట ఈ వీడియోలో. ఈ విధంగా అయితే నేను ఇంట్లో పూజ అనేది ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట. ఈ వీడియోలో పూజ అనేది నేను ఇంట్లో జరిగింది మాత్రమే షూట్ చేసి పెట్టాను. నెక్స్ట్ అయితే ఈవినింగ్ నేను పౌర్ణానికి దేవునికి అంటే శివాలయంలో వెళ్ళి దీపం అనేది పెడుతూ ఉన్నాను కదా, అందుకనేసి ఇంకా నార్మల్గా అయితే అరుణాచలం వెళ్తూ ఉన్నాము. బట్ అయితే ఈ పౌర్ణానికి ఒక విశేషం అనేది ఉండింది. సో అందువల్ల మేము పౌర్ణానికి వెళ్ళలేకపోయినామన్నమాట. ఆ వీడియో అనేది ఎందువల్ల వెళ్ళలేదు అని రేపైతే చెప్తాను. పల్లంనేరులో ఉన్నటువంటి శివాలయంలో అయితే వెళ్ళి దీపం అనేది పెట్టేసి వచ్చాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. అండ్ ఎందుకు అరుణాచలం వెళ్ళకుండా ఆగిపోయాము అనేసి కూడా ఆ వీడియోలో మీకు క్లియర్గా నేనైతే తెలియజేస్తాను. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.